ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక సంబంధించినటువంటి ఫలితాలు కాసేపటి క్రితమే విడుదల కావడం జరిగింది. దీంట్లో అధికారికంగా కాసేపట్లో వాళ్ళ అధికారులు అయితే మాత్రం ఎవరైతే గెలిచినో వాళ్ళని మరి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాళ్ళు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. దీన్ని బట్టే మనకు అర్థమవుతా ఉన్నది. బరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నుండి బరిలో దిగినటువంటి తీర్మార్ మల్లన్న గెలిచినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ప్రతి రౌండ్లో తీర్మార్ మల్లన్న మెజార్టీని కూడా సాధించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద వాళ్ళైతే చాలామంది కూడా ఎక్కడెక్కడ సంబంధించినటువంటి వేరే జిల్లాల నుంచి కూడా మల్లన్న అభిమానులు చాలామంది కూడా కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మల్లన్న సంబంధించినటువంటి సంబరాలు కూడా చూసుకోవచ్చు. మల్లన్న ఆల్మోస్ట్ గెలిచినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వీళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మల్లన్న గెలవడంతో వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు, బాణసంచా గెలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా స్వీట్లు కూడా పంచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. వాళ్ళని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చెప్పండి, ఈ రోజు మల్లన్న విజయం సాధించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ విజయాన్ని ఏ విధంగా చూస్తారు అన్న? ఇది మొత్తం తెలంగాణకి ఇది మంచి మాట అన్న. నేను ఉండేది గోషామైల్ ధుల్పేట నుంచి వస్తున్నా. ఉట్టి మల్లన్న కోసం వచ్చిన. ఎందుకంటే మల్లన్న మామూలు సోషల్ వర్క్లతో సహా స్పోర్ట్స్లో కూడా చాలా హెల్ప్ చేస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు అందరికీ. దానికోసం జై తీన్మార్ మల్లన్న. ఎందుకు 2 సార్లు మల్లన్న ఓడిపోవడం జరిగింది, ఈసారి గెలవడం జరిగింది, ఎట్లా అనిపిస్తా ఉన్నది? మోసం జరిగింది కదా, 2 సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా అన్న. ట్రాంపరింగ్ చేసిండ్రు, మోసం చేసిండ్రు, ఉత్తితు ఓటేసిండ్రు. అక్కడ ఎంఐఎం, ఇక్కడ టీఆర్ఎస్. అందుకోసమే హ్యాపీగా అనిపిస్తా ఉన్నదా? చాలా హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చిన గురు? హైదరాబాద్ నుంచి తూర్పేట నుంచి. ఎందుకోసం వచ్చింది? మల్లన్న గురించి ఎట్లా అనిపిస్తుంది? మల్లన్న గెలిచినట్టుగా మరి వెలువడుతూ ఉన్నది, సమాచారం బయటకు వస్తూ ఉన్నది మల్లన్న గెలిచినట్టుగా. ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? अंदमान చాలా क्या बोलते हैं वो अच्छा दिख रहा हमारे को. मल्लाना की तरफ से है. हाँ చాలా సంబరాలు చేస్తున్నాం. అందరికీ ముఖ్యంగా మన తొలి వెలుగు ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు. మా మల్లన్న విజయం కోసం మీ ఛానల్ కూడా చాలా కష్టపడ్డదని మాకు తెలుసు. అదేవిధంగా ఈ ఖమ్మం, వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ మిత్రులందరికీ, మా మిత్రుడు మా మల్లన్న గారికి ఓటేసిన ఓటరు మహాశయులందరికీ కూడా దయచేసి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. మీ విజయంతో, మీరు వేసినటువంటి ఓటుతోటి మా మిత్రుడు మల్లన్న ఎలా చట్టసభలో అడుగుపెట్టబోతా ఉన్నాడు. ఈ యొక్క గెలుపును మేము ఒక రాష్ట్ర పోరాట యోధుని గెలుపుగా వర్ణిస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఒక్కడే బయలుదేరిండు. ఎలాంటి యొక్క రాజకీయ నేపథ్యం లేదు, ఒక వ్యవసాయ నేపథ్యం, చిన్నప్పటి నుంచి దూకుడు స్వభావం, ప్రశ్నించే తత్వం ఆయన సొంతం. ఎందుకంటే మాది అదే ఊరు, మా చిన్నప్పటి నుంచి కలిసిపోయినటువంటి వ్యక్తి, ఆయన మిత్రుడిగా మేము చెప్పదలుచున్నాము. ఈరోజు మా ఊర్లో, మా మండలంలో ఇప్పటికి నిన్నటి నుంచి కూడా చాలామంది వ్యక్తులు సంబరాల్లో మునిగిపోయినారు. ఎప్పుడు మల్లన్న వస్తాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. బ్యాలెట్ బాక్స్ నుంచి బదలు కొట్టినట్టుగా మా మల్లన్న బయటకు రావాలి, మా మల్లన్న అత్యధికమైనటువంటి గెలవాలని గుడిలలో పూజలు చేస్తూ ఉన్నారు, పాదయాత్రలు చేస్తూ ఉన్నారు వాళ్ళ మిత్రులు. దయచేసి ఇక్కడ చాలామంది చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఒక పోరాట యోధుని గెలుపు, తన సొంతం గెలుపు. 2 సార్లు ఓడించినటువంటి ఇదే పట్టభద్రులు ఒక మంచి వ్యక్తికి, ఒక సరైన వ్యక్తికి న్యాయం చేసి ఈరోజు ఇటువంటి వ్యక్తి చట్టసభలో ఉన్నట్లయితే ఈ వ్యవస్థలను మార్చగలుగుతాడు. ఈ యొక్క కరుడు కట్టినటువంటి రాజకీయాన్ని కూడా అంతం చేస్తాడు, ప్రజలకు ఈ రాజకీయాన్ని చేరువ చేస్తాడు. ఇటువంటి ఎమ్మెల్సీలే కాదు, ఉద్యోగ సంఘాల యొక్క మద్దతు కూడా కట్టినాడు. ఎటువంటి ఈ యొక్క ఓటర్ల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి. పట్టాభద్రుల కష్టాలేంది, యువత కష్టాలేంది, రాష్ట్రం కష్టాలేంది, వ్యవస్థ కష్టాలేంది అన్నీ తెలిసినటువంటి పరిపూర్ణ అవగాహన కలిగినటువంటి వ్యక్తి మన మల్లన్న. ఈ తీన్మార్ మల్లన్న ఇలా తీస్మార్కాన్ మల్లన్న రాష్ట్రానికి ఒక వెలుగు వెలగాలి. దయచేసి మా మల్లన్న గారికి సహకరించినటువంటి, అదేవిధంగా టికెట్ ఇచ్చినటువంటి నేషనల్ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా అందరూ సహకరించినందుకు ఎమ్మెల్యేలకు, మీడియా ప్రతినిధులకు, మంత్రివర్యులకు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా మల్లన్న కష్టాన్ని గుర్తించి మీ యొక్క రాష్ట్ర కేబినెట్లో మా మల్లన్నకు సముచిత స్థానం కల్పించాలి. అదేవిధంగా మంత్రివర్గంగా చూడాలని మా యొక్క అభిలాష ఉన్నది. దాని పేదవారి గొంతు మల్లన్న గెలుపు, పేదవారి గెలుపు కొంత అనిపించింది కదా, అంటే కొంత టఫ్ అయినటువంటి
పోటీ ఉంది, కొంత ఇబ్బంది అనిపించి కొంత భయం వేసిందా మీకు ఏమన్నా? వాస్తవానికి ఏంటంటే గత రాజకీయం అంటే గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసినట్లయితే అప్పుడు పైసా రాజకీయాలు నడిచినాయి. పైసా రాజకీయాల్లో ఆ రోజు కొన్ని కోట్ల రూపాయల డబ్బుని వేచించి అధికారులు అంటే నాయకులు అందరూ కుమ్మక్కై ఆ రోజు మల్లన్నను ఓడగొట్టడం జరిగింది. గతంలో కూడా మల్లన్న అతి స్వల్ప మెజార్టీతోనే ఓడిపోవడం జరిగింది. కేవలం 6,000 ఓట్లతోటి మాత్రమే ఓడిపోవడం జరిగింది. కానీ ఈరోజు కొద్దిగా అటు ఇటు ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా అంటే బ్యాలెట్ ఎప్పుడైతే బాక్స్ ఓపెన్ చేశారో అప్పటి నుంచే మేము స్పష్టంగా ఫిక్స్ అయినాం తీన్మార్ మల్లన్న విజయం తథ్యమని. దాన్ని అడ్డుకునే వాడు ఎవడు లేడని కూడా మనం ఆ రోజు చూసుకోవచ్చు. సెలబ్రేషన్స్ కూడా మరి అట్టహాసంగా చేసుకుంటా ఉన్నారు, చాలా కూడా కేరింతలు కొడతా ఉన్నారు. ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్దన ఇంకా మల్లన్న ఇంకా లోపటే ఉన్నాడు, ఇంకా బయటికి రాలేదు. చాలా మంది వేరే వేరే జిల్లాల నుంచి చాలా మంది తీన్మార్ మల్లన్న అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలపాలని చెప్పి చాలా మంది కూడా రావడం జరిగింది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, వీళ్ళందరితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చిన బ్రదర్ మీరు? మేము మాదాపూర్ నుంచి వచ్చినాం. సేమ్ వాళ్ళ ఊరేనా? ఊరే, ఒక సేమ్ ఊరు. ఏమనిపిస్తుంది మీ ఊరు ఒక వ్యక్తి ఇలా ఎమ్మెల్సీ? సంబరాలు ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి మా ఊర్లో. జై మల్లన్న సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి మా ఊర్లో. మేము అదే చెప్తామన్నా, మా ఊళ్ళో ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయినాయి. ఆయన గెలుస్తారని 100% మాకు హోప్ ఉన్నది. ఆయన గెలుస్తారని మేము ఎక్కడి నుంచో దాదాపు 100 కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడికి వచ్చినాము. ఆయన గెలుస్తారని నమ్మకం మాకు ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాము. 100% ఆయన గెలిచిండు. మీరు ఆ ఊరే కదా, ఎట్లా ఉంటుంది ఆయన వ్యక్తిత్వం, ఎట్లా ఉండేది? ఆయన చాలా మంచి మనిషి అన్న. ఒక తిరుగుబోడు, ఒక దగ్గర గుంజుకొని తిన్నాడు, బరాబర్ అందరికి సహాయం చేస్తాడు. రూపాయి కావాలన్నా ఇంకేదన్నా వేరే సహాయం ఏదైనా సరే పార్టీ నుంచి కానీ ఇంకా వేరే దేని నుంచైనా సరే దానికి 100% సపోర్ట్ మాకు ఉంటుంది. ఆయన మా మనిషి, ఎనీ టైం మాకు సపోర్ట్ ఉంటాడు. మాకే కాదు, అదేవిధంగా ఇప్పుడు ఈ నల్లగొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీలలో ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తాడు ఆయన. ఆయన మీద 100% మాకు ఉన్నది కాబట్టి ఆయన కోసం 100 కిలోమీటర్ల నుంచి మేము కార్ వేసుకొని వచ్చినాం ఇక్కడికి. దాదాపుగా మాకు 5,000 ఖర్చు. ఆయన కోసం ఆయన గేస్తున్న నమ్మకంతో మేము ఇక్కడ దాకా వచ్చినాం. మరికొంతమంది బ్రదర్ ఇందాక ఏవో చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన దానికన్నా ఈరోజు భిన్నంగా అన్న గెలుపు అనేది తథ్యమైంది. మనం గతంలో కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎదురు చూస్తున్నారు అన్న గెలుపు ఎప్పుడు, ఆ సమాచారం ఎప్పుడు వస్తుందని. రాష్ట్రం నలుమూలల నుంచి ఈరోజు అన్న కోసం కష్టపడ్డ వ్యక్తులు ఈరోజు చాలామంది ఇక్కడ వచ్చి ఉన్నారు. గత 30 రోజులుగా అన్న గెలుపు కోసం పనిచేస్తూనే ఉన్నాం. ఇల్లు వాకిలి అన్నీ వదిలి అన్న గెలుపు కోసం కొంతమంది దుష్టశక్తులు అడ్డుకున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక కొంతమంది సహకరించకపోయినప్పటికీ కూడా కలిసి కట్టుగా తీన్మార్ మల్లన్న టీం అందరం కలిసి ఏకమై అన్న గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తూ ఈరోజు అన్న గెలుపుని సంతోషంగా మేము జరుపుకుంటున్నాం. అంటే కొంచెం భయం అనిపించింది ఈ రెండవ ప్రయారిటీ ఏంది, అసలు గెలుస్తాడా లేదన్నటువంటి ఎట్లా ఉంది? అంటే భయం అనేది మనకు లేదు. ఎందుకు అంటే ఒకసారి కూడా ఇట్లాంటిది ఏమైనా రిపీట్ అయితే కావచ్చు అనుకున్నారు? అంటే కొంచెం అనిపించిన సందర్భంలో అలర్ట్ అయ్యి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అంటే ఏజెంట్లుగా అందరం అంటే టీం సభ్యులు అందరం కూడా ఏజెంట్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రతి బాలెట్ పేపర్ని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి రిమార్కు లేకుండా నిజాయితీగా గెలుపుని మేము స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి బ్రదర్, మీరు ఏమని మాట్లాడతారు? మల్లన్న యొక్క విజయాన్ని ఏ విధంగా చూస్తారు? మేము గజ్వేల్ నుంచి వచ్చినాము బ్రదర్. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారి కష్టానికి ఫలితం దక్కింది అని మేము అనుకుంటున్నాము. దీనికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎన్ని రోజుల నుంచి ఉంటా ఉన్నారు ఇక్కడ? మీరు ఏజెంట్గా పనిచేసినట్టుంది కదా? 4 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు చాలా మాకు మల్లన్న గెలుస్తారని 100% మాకు ఉండే. స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఏజెంట్గా ఉన్నా? స్వచ్ఛందంగా వస్తున్నాను. నేను మల్లన్న టీము ఇన్ఛార్జ్ గజ్వేల్. ఓకే ఓకే, మీరు ఎక్కడి నుంచి బ్రదర్? గజ్వేల్ నుంచి. మీ గజ్వేల్ నుంచి బాగానే వచ్చినట్టుగా టీం వచ్చినాం. ఈరోజు మల్లన్న ఎమ్మెల్సీ అయ్యిండు కదా, ఇంకొక 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్పకుండా అవుతాడు మల్లన్న. ఎందుకంటే కష్టపడే తత్వం ఉంది. మా టీంకు ఎంతో సహకరిస్తాడు మల్లన్న. ఈ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు. ఇంకొక 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్పకుండా అవుతాడు మల్లన్న. ఇది మా ఆశ. ఓకే, మల్లన్న బయటకు వచ్చినాక ఎట్లా చెప్తారు? శుభాకాంక్షలు చెప్దామని చెప్పేసి అందరూ చాలా మంది గేట్ దగ్గర వెయిట్ చేసినట్టే. మా సంతోషం అసలు వెలకట్టలేనిది. ఇన్ని సంవత్సరాల నుండి మేము లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో కూడా మేము వచ్చి ప్రచారం చేసినాం. మేము అన్ని విధాలుగా మల్లన్నకు సహకరించినాం. కానీ ఈ సంవత్సరము సంతోషము ఎట్లా ఉందంటే ఈ రాష్ట్రానికి ఒక పండగ వాతావరణం. మాకు 7200 టీం తీన్మార్ మల్లన్న టీంకు ఒక సంతోషకరమైన రోజు అంటే ఈరోజు మాకు. ఈరోజు వెలకట్టలేని సంతోషంలో మా టీం సభ్యులం అందరము ఉన్నాం. ఓకే, ఒకసారి చూసుకోవచ్చు. ఇగో తీన్మార్ మల్లన్న అభిమానం
మరి ఏంది మా హీరో అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఫోటో పెట్టుకొని మరి ఎక్కడి నుంచి వచ్చింది బ్రదర్? ఏంది ఇంత గుండెల మీద మల్లన్న ఫోటో? తీన్మార్ మల్లన్న టీం నాగర్ కర్నూలు మాది. నేను మల్లన్న దగ్గరనే ఉంటాను. మల్లన్న కోసం చాలా రోజుల నుంచి ఈ విజయం చూడాలని ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈరోజు మా రోజు వచ్చింది. ఈ సంతోషం మాకు వెలకెట్టలేనంత ఉన్నది. ఈ మల్లన్న బయటకు వచ్చిన తర్వాత అన్నతో ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవాలని ఉన్నది. ఈ ఫోటో ఈ షర్టు మీద ఎక్కడైతే ఉందో ఈ షర్టు మీద వేయించుకోవడం ఏదో డమ్మీ కాదు, వాస్తవానికి మా గుండెలో ఉన్నాడు కాబట్టి మా బాస్ని మేము గెలిపించుకున్నాం ఈరోజు. అందుకే మా హీరో మా బాస్ అని చాలా హ్యాపీ బ్రదర్. ఇప్పుడు మరి వచ్చేసరికి మల్లన్న వచ్చేసరికి దాదాపుగా రాత్రి అయ్యేటట్టు ఆయన వచ్చేందరూ వెయిట్ చేస్తారు ఇక్కడనే. మరి ఇన్ని రోజుల నుంచి కష్టపడ్డాము. ఈ రాత్రి కాదు ఇంకా 4 రాత్రులు అయినా కూడా వెయిట్ చేస్తాం. ఈ రిజల్ట్ కోసమే 3 రాత్రులు నిద్ర లేకుండా కష్టపడ్డాం మేము, ఓన్లీ రిజల్ట్ కోసం. ఇంకా ఎన్ని రోజుల నుంచి మేము కష్టపడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ రోజు కాదు ఇంకా 2 రోజులైనా కూడా వెయిట్ చేస్తాం. అన్న విజయం మేము అన్నతో షేర్ చేసుకోవాలనేది మాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. బాణసంచకి ఇట్లా అన్ని పేలుస్తున్నట్టు కదా? బాగానే పేల్చినాం. చాలా ఉత్సవాలు బాగా చేస్తున్నాము. పటాకులు తీసుకొచ్చినాం, అన్ని తీసుకున్నాం. డీజే కూడా వస్తున్నది. ఇప్పుడు డీజే కూడా తీస్తున్నాము. పోలీస్ వారు కొంచెం అనుమతి ఇస్తలేదు. అందుకని అన్న వచ్చిన తర్వాత 140 సెక్షన్ ఉంది కాబట్టి కేసులు అయితే అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ సంబరాలు ఏం చేయనిస్తలేరు. అయినా కూడా మేము చేస్తూనే ఉన్నాం. డీజే కూడా వస్తుంది. కాసేపట్లో డీజే కూడా అన్న బయటికి రాగానే డీజేని కూడా మేము డీజేతో అన్నని అంగరంగ వైభవంగా మేము తీసుకెళ్ళాం. సంబరాలు అంతా హైదరాబాద్ ఉంటాయి, మేము అక్కడ మాదాపూర్లో ఉంటాయి, ఇక్కడ నల్గొండ ఇక్కడ నుంచి హైదరాబాద్ క్యూన్యూస్ ఆఫీస్ వరకు ఉంటాయి. మాదాపూర్ క్యూన్యూస్ ఆఫీస్ వరకు ఉంటాయి. అన్ని జిల్లాలను ఒక అద్భుతంగా విజయం ఇది. ప్రతి ఒక్క యువత తీన్మార్ మల్లన్న టీం కానీ తీన్మార్ మల్లన్న అభిమానులు కానీ ఇది ప్రతి ఒక్కరి విజయం. ఇది దాదాపు ఒక 4 సంవత్సరాలు పైచీలకు కష్టపడుతున్నాం కాబట్టి ఈరోజు విజయం సాధించినాం. ఆ సంబరాలను తెలంగాణ రాష్ట్రం మొత్తం అంబరంగ వైభవంగా సంబరాలు చేసుకోవడానికి మేము సిద్ధంగా అయినాం. ఈరోజు నైట్ అన్న కౌంటింగ్ ఏళ్ళ నుంచి బయటికి రాగానే స్టార్ట్, రేపు మార్నింగ్ దాకా సంబరాలను మేము విజయవంతంగా చేసుకుంటాం. జై మల్లన్న, జై జై మల్లన్న. చెప్పు బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చినా మీరు? మన నల్గొండ టౌన్ అన్న. మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేను. మల్లన్న కోసం పోరాడే వ్యక్తి కావాలి, ప్రశ్నించే తనం కావాలనే ఉద్దేశంతో మాకు మల్లన్నతో పరిచయాలు అంతగా లేకున్నా కూడా మల్లన్న కోసం ఆహార నిశాలు కష్టపడ్డాం 4 రోజుల నుంచి. మేము చాలామంది గ్రాడ్యుయేట్స్ ఊళ్ళలో పోయినప్పుడు కూడా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పైసలు పంచుతున్నారు, మీరు ఇస్తలేరు అని చెప్పేసి కూడా మమ్మల్ని అడిగిన వాళ్ళు ఉన్నారు. మనకు పైసలు ఇచ్చే నాయకుడు కావాలన్నా, ప్రభుత్వాన్ని ఎదిరించి మన కోసం కొట్లాడే నాయకుడు కావాలన్నా, ఆయన 9 సంవత్సరాలు నరక యాతన అనుభవించిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో జైలు పాలు చేసిర్రు. పాపం పిల్లల్ని పెళ్ళాన్ని తల్లిదండ్రులు మొత్తం దూరం చేసిర్రు. మనం ఏమి ఇచ్చినామని చెప్పేసి ఆయన మన కోసం కొట్లాడిండు, ఏమి ఇచ్చినామని చెప్పేసి మన కోసం జైలుకు పోయిండు. అది కాదా మన కోసం పోరాడేది, మనకు పైసలు ఇంపార్టెంటా అని చెప్పేసి అని వాళ్ళు అడిగిన వాళ్ళకి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు రిలైజ్ అయ్యి వాళ్ళు ధైర్యంగా వచ్చి మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసారు. కానీ కొన్ని దిక్కుట్లల్లో కొంతమంది అవగాహన లోపము, కొంత చిలిపి చేష్టల వల్ల ఈ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓటు కాడ కొన్ని వాళ్ళకి ఇష్టం ఉన్న రీతిలో చిల్లరగా మెసేజ్లు పెట్టడం వల్ల కూడా ఈ విధంగా మొదటి ప్రాధాన్యత అసలు దీంట్లోనే మెజార్టీతో బయటపడాలి మల్లన్న, అదే ఓపుతున్న నమ్మకం ఉండే మాకు. కానీ కొన్ని కారణాల వల్ల ఇది సెకండ్ ప్రాధాన్యతకు రావాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకి మనం కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్ళు మనం దోలాడిన కూడా దొరకని వ్యక్తులు మల్లన్న లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని మనం కాపాడుకుంటూనే ముందు తరంలో ముందు భవిష్యత్తులో ఈ యొక్క రాజకీయ నాయకులకి ఇలాంటి రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కరెక్ట్ మొగోడు అంటే మల్లన్న లాంటివాడే కాబట్టి మల్లన్నను గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికి మల్లన్న గెలుపులో అందరూ భాగస్వాములు అయ్యారు. గత 4 రోజుల నుంచి మల్లన్న కోసం తిండి తిప్పలు ఫ్యామిలీని బంధు పెట్టి కూడా మల్లన్న కోసం కష్టపడే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు ఖమ్మం నుంచి వచ్చిందా? ఎందుకోసం ఖమ్మం నుంచి ఇంత దూరం వచ్చింది ఎందుకని? మేము మల్లన్న కోసం గత పోయిన ఎన్నికల్లో పోయినసారి కూడా మల్లన్న పోటీ చేసినప్పుడు ఖమ్మం జిల్లాలో మేము ఆయనకి మద్దతు పలికి ఆయనతో పాటు ఖమ్మం జిల్లా మొత్తం చేస్తే నేరోలో ఒక 5,000-6,000తో ఓడిపోయాడు. ఆయనకు మద్దతు తెలిపినందుకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా పువ్వాడాజీ అనే మంత్రి నన్ను జైలుకు కూడా పంపాడు. అదే కారణంగా ఇప్పుడు కూడా మొన్న ఎన్నికల్లో కూడా ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో తలములకలు లేకుండా ఈనాడు అన్ని కులాలు అన్ని మతాలు కూడా మల్లన్నకు మద్దతు ఇవ్వబట్టే ఇవాళ మల్లన్న గారికి అఖండ విజయం పలకటం
కారణంగా కొన్ని దుష్టశక్తులు ఎదురైనా కానీ మల్లన్నని తట్టుకోలేక రేపు ఇబ్బందులుగా ఎదుర్కోవాల్సి వస్తుందని ఈనాడు మన మల్లన్న గారిని అఖండ విజయంతో గెలిపించినందుకు ఈ 3 జిల్లాల పట్టభద్రుల పాల్గొన్న ఓటర్లందరూ మహాశీలందరికీ మా మున్నూరు కాపు సంఘం తరపున రాష్ట్రం తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై మల్లన్న, జై మున్నూరు కాపు. చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది అభిమానులు మల్లన్న అభిమానులు మరి మల్లన్న జై మల్లన్న అంటూ చాలా నినాదాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పోలీసు సంబంధించిన ఆంక్షలు అమల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఆంక్షలు ఉంటాయి కాబట్టి వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు. మరి కాసేపట్లో మల్లన్న కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మల్లన్న వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సెలబ్రేషన్స్ హైదరాబాద్ దానికి తీసుకుపోదాం అన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చింది? నేను నల్గొండ జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంట్ని. గత 8 సంవత్సరాల నుంచి మల్లన్న కోసం పోట్లాడుతూ నేను రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నల్గొండ. అయితే ఆయన కోసం చేస్తుంటే అగ్రవర్ణాలు మమ్మల్ని అనగదొక్కి నిన్న మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా డబ్బులు విపరీతంగా పంచి ఆయన ఓడగొట్టాలి, ఆయన వస్తే మా పంట పండదు అక్కడ అనే ఆలోచనతో చేశారు. ఏదేమైనా ఓట్లేసి గెలిపించిన ప్రతి ఓటర్కు నల్గొండ జిల్లా పక్షాన మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా హృదయపూర్వక ధన్యవాదాలు చేసిన. జై మల్లన్న. ఓకే, చూడొచ్చు ఇక్కడ మనం కౌంటింగ్ కేంద్రం దగ్గరనే ఉన్నాము. మల్లన్న అయితే బయటికి రాలేదు, కొంత అఫీషియల్గా ప్రకటించాల్సింది. ఇక్కడ మల్లన్నకు సంబంధించిన డ్రైవర్ కూడా ఉన్నాడు. ప్రవీణ్ అన్న ఏం చెప్తారన్న, మీ యొక్క ఓనరు మీ యొక్క మల్లన్న గెలిచింది, దీన్ని ఏమంటారు, ఎట్లా చూస్తారు? మా బాస్ గెలిస్తే నిజంగా నాకు సంతోషమే. ఆయన ఇప్పుడు ఈ రోజు ఏదో నిన్న ఈరోజు పడ్డ శ్రమ కాదు, అది గత 5-6 సంవత్సరాల నుంచి పడుతున్న శ్రమ. మా బాస్ గెలిస్తే ఎట్లాగో 100% హ్యాపీగా ఉంటాం. అంటే ఓడిపోయినప్పుడు కూడా ఏమంటే ఉన్నారు, ఇప్పుడు గెలిచినప్పుడు కూడా అప్పుడే ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఓడిపోయినప్పుడు కూడా కనీసం కొంత కూడా నిరాశ చెందకుండా ప్రజలకు ఎట్లా సేవ చేయాలనో అట్లా సేవ చేసిండు. అప్పుడు ఎట్లా ఉండో ఇప్పుడు అట్లే ఉండు, ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తాడని నేను చెప్తున్నాను. 100% హ్యాపీగా. ఎట్లా సెలబ్రేషన్ ఎట్లా ఉంటాయి? 100% ఇవాళ మా ఆఫీస్కి పోయినాక రేపు మా సెలబ్రేషన్ చూపిస్తాం. ఓకే, మరొక సంబంధించినటువంటి మల్లన్నకు పర్సనల్గా డ్రైవర్గా ఈయన కూడా పనిచేస్తాడు. చెప్పండి, ఎట్లా ఉన్నది ఆయన గెలుపుని ఎట్లా చూస్తారు? చాలా బాగుంది అన్న, మస్తు హ్యాపీగా ఉంది మాకు. అంతేనా? ఏం సెలబ్రేషన్స్ ఎట్లా, ఏమన్నా బాంబులు ఇట్లా కాలుస్తామన్నా. ఒక 1 అవర్ అయితే బయటకు వస్తాడు, మిగతా అంతా ఉంటాయి సెలబ్రేషన్స్ ఇక్కడే ఉంటాయా లేకపోతే నల్లగొండలో ఆఫీస్ కన్నా? మోస్ట్లీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఓకే, ఇక్కడ రియాజ్ భాయ్ కూడా చాలా, ఎందుకంటే చాలా మనం విశ్లేషించడం జరిగింది. రియాజ్ గారితో చాలా పర్ఫెక్ట్గా విశ్లేషించడం జరిగింది. చాలా తెలియనటువంటి వాళ్ళకు కూడా సమాచారాన్ని రియాజ్ గారు మరి ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మనతో కూర్చొని చాలామంది కూడా అవగాహన కల్పించారు. మనతో పాటు మరి లక్కీగా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం దగ్గర అయిపోయిన తర్వాత ఒకసారి చూస్తాం, ఒకసారి చివరిగా మాట్లాడదాం. ఈ కౌంటింగ్ అయిపోయింది, ఆల్రెడీ మల్లన్న కూడా గెలిచినట్టుగా సంకేతాలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారండి? అనిల్ గారు చిన్న టెక్నికల్ అంశాలు మినహాయిస్తే మల్లన్న గెలుపు దాదాపుగా ఖాయమైంది. కానీ అధికారికంగా ప్రకటించే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే దేనైనా కూడా ఒక ప్రోగ్రామ్ ప్రకారం పోవాలి. మొదటి నుంచి స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, నేను ఒకటే అంశం చెప్పాను, మొదటి రౌండ్లో ఎవరికైతే లీడ్ ఉంటుందో వాళ్ళు చివరి వరకు విజేతగా మిగులుతారని చెప్పేసి. మొదటి రౌండ్లోనే మల్లన్న దాదాపుగా 18,000 లీడింగ్తో కంటిన్యూ చేశాడు. ఒక 1000 అటో ఇటో అదే లీడింగ్ కొనసాగుతూ ఉన్నది. జనరల్గా నిజంగా ఎన్నికల్లో ఒక యుద్ధం లాంటి వాతావరణం, అంటే ఓట్ల యుద్ధం లాంటి వాతావరణంలో పోరాటం చేసిన తర్వాత వచ్చే విజయమే గొప్ప మజాగా ఉంటుంది. మల్లన్న ఈరోజు ఆ విజయం యొక్క మజాను ఆస్వాదించే ప్రయత్నం, ఆయన అభిమానులందరి యొక్క ముఖాలను చూస్తే వాళ్ళ కన్నుల్లో, ఎందుకంటే వాళ్ళు దశాబ్ద కాలం నుంచి దాదాపు వెయిట్ చేస్తూ ఉన్నారు. నిజానికి చాలా కాలం నుంచి భారతదేశంలో పార్లమెంట్లో కానీ మన రాష్ట్ర అసెంబ్లీలో కానీ ప్రజాప్రతినిధులు చర్చలు చేయాలి, ఆ చర్చల నుంచి చట్టాలు పుట్టాలి. కానీ జరుగుతుంది ఏంటంటే ఆర్డినెన్స్ల ద్వారా పరిపాలన జరుగుతూ ఉన్నది. ప్రశ్నించే గొంతుకలు, మాట్లాడే గొంతుకలు ప్రజాప్రతినిధుల రూపంలో వాళ్ళు ఎంటర్ అయినా కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు. కానీ ఈరోజు ప్రజాస్వామ్య వాతావరణం మారింది. పార్లమెంట్ ఎన్నికలే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, మన రీసెంట్గా ఆ రిజల్ట్ ప్రజాస్వామ్య వాతావరణానికి బేసికల్గా సింబల్గా నిలిచాయి. మల్లన్న గెలిపేదైతుందో ఆ విజయ దరహాసాన్ని, ఆ విజయ పందాన్ని, ఆ విజయ పోరాటాన్ని కొనసాగించే క్రమంలో ఉన్నది. కాబట్టి ఈ విజయం ప్రజాస్వామ్య శక్తుల విజయంగా చూడాలి, అట్లాగే రాజ్యాంగాన్ని రక్షించే శక్తుల విజయంగా చూడాలి. ఆ సామాన్యులు అసామాన్యులుగా మారి ప్రజాప్రతినిధులుగా మారతారన్న దానికి మల్లన్న జీవితమే ఎగ్జాంపుల్. నిజంగా ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కానీ, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి గారి యొక్క బేసిక్ గైడ్లైన్స్ కానీ, ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరి కృషి ఈరోజు మల్లన్న ఇక్కడ తీసుకొచ్చింది. ఎంత వ్యతిరేక ప్రచారమైనా నేను చాలాసార్లు చెప్పాను, అంటే ఒక వ్యక్తిత్వ హననాన్ని,
లేదా ఒక పర్సనాలిటీ అసాసినేషన్ని బేసికల్గా ఇంత దారుణంగా ఎవరికి చేయరు. ఆయన గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన మిత్రుడు. అనేక ఛానళ్ళు అంటే సడన్గా పుట్టుకొచ్చినాయి. అంటే మనకు అంతకుముందు అవి ఎక్కడ కూడా ఉనికిలో ఉండకపోయేది. సడన్గా ఏమైపోయిందంటే మల్లన్న గెలుస్తాడు అనేసరికి రకరకాల రూపాల్లో వచ్చే ఛానల్స్ ఏమైపోయినాయి అంటే మేజర్గా మల్లన్నను వ్యక్తిత్వ హననం చేసి గెలవాడు. అసలు రెండో రౌండ్లోనే పోతాడు, మొదటి దఫాల్లో ఉండడు, మూడో స్థానంలో ఉంటాడు, నాలుగో స్థానంలో ఉంటాడు అనుకునే కూడా అవన్నీ కూడా వాటికి అవాకు చెవాకులే తప్ప నిజం నిలకడ మీద తెలుస్తున్నది. విజయం ఈరోజు నిజం మీద తెలిసింది. ఆ నిజం నిలకడ మీద నిలబడ్డది. కాబట్టి మల్లన్న విజయం ఏదైతుందో అది ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో ఉండే ఉద్యమ చైతన్యము ప్రశ్నించే గొంతులకి విజయంగానే మనం భావించాలి. మీరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మొత్తం అంతా కూడా మీ భుజస్కంధాల మీదనే ఇక్కడ కౌంటింగ్ అంతా నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది ఆయన విజయాన్ని? ప్రతి క్షణం కూడా నాకు మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, అట్లాగే మా మంత్రులు, సీఎంఓ కార్యాలయం దగ్గర నుంచి రెగ్యులర్గా ఎంక్వైరీస్ వచ్చాయి. అంటే మాకు నమ్మకం ఉండే, అంటే మళ్ళీ నాకు టికెట్ ఇచ్చినప్పుడే. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయంలో గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. పూర్తికాలం కార్యకర్తలుగా, రాజకీయ కార్యకర్తలుగా ఉండేవాళ్ళు తక్కువగా ఉండే నేపథ్యంలో ఉన్న సందర్భంలో సహజంగా మల్లన్నకు టికెట్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద మీటింగ్స్ పెట్టింది. ఆ మీటింగ్స్లోనే మిగతా రాజకీయ పార్టీల మీటింగ్స్తో పోలిస్తే చాలా పెద్ద మీటింగ్స్ కనపడ్డాయి. కానీ ఒక అంశం ఏంటంటే ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన వెంటనే ఎంపీ జరిగాయి, ఎంపీ జరిగిన వెంటనే ఎమ్మెల్సీ వచ్చాయి. కానీ ఎన్నికల్లో ప్రచారం చేసిన కార్యకర్తలు కొంత అలసిపోయినట్టుగా కనిపించారు. కానీ ఓటింగ్ సర్లీ చూసిన తర్వాత మనకు ప్రధానంగా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేశారన్న విషయం రుజువు అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఎప్పుడైనా ఎన్నికలు అనేవి సిద్ధాంతాల ప్రాతిపదికన జరగాలి, అట్లాగే సమస్యల ప్రాతిపదికన జరగాలి, అట్లాగే వ్యక్తి యొక్క మెరిట్స్ ఏవైతున్నాయో వాటిని రికగ్నైజ్ చేయాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ ఎన్నికలు ప్రధానంగా మల్లన్న వర్సెస్ మిగతా వాళ్ళుగా జరిగినాయి. కాబట్టి మిగతా వాళ్ళందరూ ఒకవైపు అయితే మల్లన్న ఒకవైపు అయినాడు. అంటే బీజేపీ విమర్శించడం, మల్లన్న విమర్శించడమే, కాంగ్రెస్ పార్టీ విమర్శించడమే, బీఆర్ఎస్ అదే పనిచేసింది. చివరికి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మల్లన్న వదిలిపెట్టలేదు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఓట్లలో మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎట్లయితే దూసుకొచ్చాడో రెండవ ప్రాధాన్యత ఓట్లలో కూడా దూసుకొచ్చాడు. కాబట్టి ఓడిపోయిన అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే దయచేసి వాళ్ళకు ఓట్లేసిన వాళ్ళు కూడా మల్లన్నను ఇష్టపడ్డారు. కాబట్టి వ్యక్తిత్వ హననం సరి అయింది కాదు, విధానపరమైన అంశాల మీద పోరాటం జరగాలన్న విషయాన్ని గుర్తించాలనేది అందరూ నేర్చుకున్నప్పుడు రేపు ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకి అది ఉంటుంది. చాలా సాఫీగా జరిగే ఎన్నికలు ఇప్పుడు అధికారికంగా ప్రకటించలేదు, కానీ అయినప్పుడు కూడా మీరు గెలుస్తారని చెప్పి సంబరాలు చేసుకున్నారు. ఏ విధంగా చూస్తారు? నేను ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిగా ఎన్నికలను, సుదీర్ఘమైన ఎన్నికలను చూసిన వాడిగా, అట్లాగే ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క ట్రెండ్ని నేను దాదాపుగా తెలంగాణలో మనకి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి పునరుద్ధరించబడిన తర్వాత ఆ ట్రెండ్ అంతా చూసేవాడిగా మనం చెప్పవచ్చు. ఇంకేముంటుంది ఇప్పుడు బేసికల్గా ఏముంటుంది, ప్రతి ట్రెండ్లో కూడా మళ్ళీ ముందుకు వస్తున్నాడు కదా. కాబట్టి ఆ ట్రెండ్లో ఉండే మెజారిటీని రెండవ అభ్యర్థి బీట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు రెండవ అభ్యర్థికి సంబంధించిన రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థి ఓట్లను ఓపెన్ చేయగానే అందులో కనీసం 10%, 8% వస్తే గెలుస్తాడు కదా. అవుట్ ఆఫ్ 100లో 8% వస్తే గెలుస్తాడు. కాబట్టి మంచి మెజారిటీతో గెలుస్తాడు. ఒకవేళ కాకుండా కూడా మనకు థర్డ్ ప్రయారిటీకి పోయినా, ఏ ప్రయారిటీకి పోయినా కూడా గెలుపు ఆయన తర్వాతనే ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళకు ఉండదు. కాబట్టి బహుశా నేను అనుకుంటాను కదా కొన్ని గంటల వ్యవధిలో అఫీషియల్ కాదు అనౌన్స్మెంట్ కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఒకసారి వాళ్ళని వెరిఫై చేసుకోవాలంటుంది. ఆర్ఓల దగ్గర నుంచి వాళ్ళు రిపోర్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి కన్ఫర్మ్ చేసినాక కమిషనర్ అనుమతి తీసుకొని అనౌన్స్ చేయాలి. ఏదైనా కూడా ఇక ఏజెంట్లు చెప్పిన డేటానే కార్యకర్తలు కూడా నమ్ముతారు. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా గంటలు రోజుల నుంచి వెయిట్ చేశారు. వాళ్ళందరూ కూడా నిజంగా అభినందనలు. అన్ని పార్టీల ఏజెంట్లు కూడా ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికను మనం అందరూ ఆస్వాదించాలి. ఇదే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం యొక్క విజయరహస్యంగా కూడా మనం చూడాలి. ఓకే రియాజ్ గారు, మొత్తానికైతే థ్యాంక్ యూ. మొత్తానికి ఏదైతే ఉప ఎన్నిక ఏదైతే ఉన్నదో దీనికి కౌంటింగ్కి తెరపడినట్టుగా తెలుస్తుంది. కేవలం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం మాత్రమే మిగిలిపోయింది. ఆల్రెడీ సంబరాల్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న టీం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలంతా కూడా మరి వీళ్ళను ఇక్కడ సంబరాలు చేసుకునేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి ఇప్పటికే కౌంటింగ్ కేంద్రం వద్దకి ఎవరు కూడా పోలీసులను అనుమతించట్లేదు. అయినప్పటికీ కూడా కౌంటింగ్ కేంద్రాలకు చాలామంది మల్లన్న అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలామంది రావడం జరిగింది. అంతేకాకుండా ఈ కౌంటింగ్ కేంద్రం అవతల అంటే 200 మీటర్ల అవతల అక్కడ సుమారుగా 5,000 మంది మల్లన్న సంబంధించిన అభిమానులంతా కూడా మల్లన్న యొక్క సాధించినటువంటి విజయానికి మల్లన్నకి కంగ్రాచులేషన్ చెప్పాలి, మల్లన్నను అభినందించాలి, మల్లన్నను చూడాలన్నటువంటి ఆలోచనతో మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ చాలామంది
చాలామంది రావడం జరిగింది. ఒకసారి మనం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం కాబట్టి ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున కూడా మల్లన్న ఎప్పుడు వస్తాడని చెప్పేసి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విజయం సాధించడం జరిగిందని చెప్పేసి అన్అఫీషియల్గా వస్తున్నటువంటి సమాచారం. అఫీషియల్గా మరికొద్ది గంటల్లో ఎన్నికల అధికారులు అనౌన్స్మెంట్ చేసేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. కెమెరా పర్సన్ అభితో అనిల్, కౌంటింగ్ కేంద్రం నుంచి.